నమస్కారం, సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో ఊపిరిని బంధించే సిఓపిడి, పిల్లల్లో గాయాలకు ప్రథమ చికిత్స ఎలా, అలవాట్లను ఓడిద్దామిలా, యోగాతో అధిక బరువుకు చెక్, ఇంకా హెల్త్ టిప్. మన ఆరోగ్యం బాగుండాలంటే తినే తిండి, తాగే నీరు మాత్రమే కాదు, మనం పీల్చే గాలి కూడా స్వచ్ఛంగా ఉండాలి. పీల్చే గాలి కలుషితమైతే మనకు ప్రాణాధారమైన ఊపిరితిత్తులు పాడైపోతాయి. పొగ తాగే వాళ్ళల్లో కనిపించే సిఓపిడి జబ్బు అలాంటిదే. ఏళ్ల తరబడి పొగాకు అలవాటు పడిన వాళ్లల్లో ఊపిరితిత్తులు క్రమంగా గుల్లబారిపోతాయి. దగ్గు, కఫంతో బాధలు మొదలయ్యి చివరకు ఊపిరి కూడా తీసుకోలేని పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. ప్రాణాంతకంగా పరిణమించే సిఓపిడి జబ్బు గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సిఓపిడి క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది ఊపిరితిత్తుల్ని గుల్లచేసి మనిషిని వేగంగా మృత్యుముఖానికి తీసుకువెళ్లే అతి ప్రమాదకరమైన జబ్బు. పొగరాయిళ్లలోనూ ఆ సిగరెట్ పొగను పీల్చేవారికి, కాలుష్య కాసారాలుగా మారిన వాతావరణంలో నివసించేవారికి, రసాయన వాయువుల్ని వెదజల్లే కర్మాగారాల పరిసరాల్లో ఆవాసం ఉన్నవారికి, వడ్రంగులు, శిల్పులు, సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులు, మైనింగ్ పనిచేసేవారికి సిఓపిడి జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ. కట్టెల పొయ్యి వాడేవారికి సిఓపిడి వచ్చే అవకాశాలు 3 రెట్లు ఎక్కువగా ఉంటుంది. కొంతమందిలో సిఓపిడి జబ్బు వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సిఓపిడి జబ్బు ముదురుతున్న కొద్దీ విపరీతంగా దగ్గు వస్తూ ఉంటుంది. ఒక్కోసారి దగ్గులో కఫం కూడా పడుతూ ఉంటుంది. తేలికగా ఊపిరి తీసుకోలేరు. ఊపిరిని వదలటానికి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతకాలం అంతా బాగానే ఉన్నట్టు ఉంటుంది. కొద్ది రోజులకు మళ్ళీ సమస్యలు మొదలవుతూ ఉంటాయి. కాలం గడుస్తున్న కొద్దీ సిఓపిడి జబ్బు చాప కింద నీరులాగా కొనసాగుతూ చివరికి ప్రాణాధారమైన శ్వాస వ్యవస్థను నిర్వీర్యం చేసేస్తుంది. సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. సో ఊపిరితిత్తుల్లో వచ్చే దీర్ఘకాలిక శ్వాసకోశనాళాల సమస్య అన్నమాట. ఎంఫైసీమా, క్రానిక్ బ్రాంకైటిస్ అని 2 టైప్స్ ఉంటాయి. సో ఎంఫైసీమా అంటే ఏంటంటే ఈ గాలి గదులు అనేవి వాటిల్లో ప్రాబ్లం రావడం వలన అబ్స్ట్రక్షన్ వచ్చి శ్వాస ఆడకపోవడం అనమాట. సో ఈ గాలి గదుల్లో ఇబ్బంది వలన వచ్చేది ఎంఫైసీమా వెరైటీ అనమాట. క్రానిక్ బ్రాంకైటిస్ అంటే ఏంటంటే ఏ శ్వాసనాళాల్లో కళ్ళె చేరి కళ్ళె అడ్డం పడడం వలన వచ్చే ఒక ఇబ్బందిని క్రానిక్ బ్రాంకైటిస్ అంటారు. సో సిఓపిడి యొక్క మెయిన్ రీజన్స్ ఏంటి? సో 40 సంవత్సరాలు పైబడిన వారిలో మెయిన్ స్మోకింగ్ చేయడం వలన, ఈవెన్ డైరెక్ట్ స్మోకింగ్ అవ్వచ్చు ఆర్ ప్యాసివ్ స్మోకింగ్. ప్యాసివ్ స్మోకింగ్ అంటే కాలుస్తూ ఉంటే వాళ్ళ పక్కనే ఉండి ఆ పొగ పీల్చడం ద్వారా కానీ, దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్ అనమాట ఈ సిఓపిడి రావడానికి. ఓవర్ లాంగ్ టర్మ్ ఏదైనా అంటే ఫ్యాక్టరీస్, కర్మాగారాలు అట్లాంటి చోట్ల మీ హౌసెస్ ఉన్నా కానీ, ఆర్ మీ హౌసెస్ బాగా ప్యాక్డ్గా ఉన్నా కానీ, అంటే పొల్యూటెడ్ ఇది క్రియేట్ చేసే ఇదిగా ఉన్నా కానీ, అంటే ఇదివరకు అంటే కట్లపైలు యూజ్ చేశారు, ఇప్పుడు అంటే స్టవ్స్, గ్యాసెస్ అవన్నీ వచ్చినాయి. కట్లపైలు అట్లాంటి స్టిల్ ఉన్న చోట్ల ఏంటంటే ఆ పొగ మొత్తం అంతా ఇంట్లో చేరిపోయి ఆ పొగ పీల్చినా కానీ ఈ ఓవర్ లాంగ్ టర్మ్ సిఓపిడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ ఈవెన్ జన్యుపరమైన లోపాలన్నమాట. ఆల్ఫా-1 యాంటీట్రిప్సిన్ డెఫిషియన్సీ అంటారు లోపం. ఆ లోపం ఉన్నవాళ్ళు కానీ చిన్నవారిలో ఉన్నప్పుడు కానీ క్రమేపీ సిఓపిడి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అండి. సో దీస్ ఆర్ ది మెయిన్ రీజన్స్ ఫర్ సిఓపిడి. సిఓపిడిని ఒకప్పుడు క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫసీమా అనే 2 రకాల వ్యాధులుగా పరిగణించేవారు. ఇప్పుడు 2 వ్యాధుల్ని కలిపి సిఓపిడిగా వ్యవహరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. క్రానిక్ బ్రాంకైటిస్లో కఫం ఎక్కువగా పడుతుంది. అదే ఎంఫసీమాలో అయితే ఆయాసం ఎక్కువగా ఉంటుంది. రెండింటికి కారణం ధూమపానమే. సిగరెట్ తాగినా, చుట్ట తాగినా, బీడీలు తాగినా ఇవన్నీ సిఓపిడి వ్యాధిని కలిగించేవే. సిఓపిడి వల్ల ఆయాసమే కదా అనుకోవటానికి వీలు లేదు. కనీసం మూత్ర విసర్జన చేసేందుకు లేచి 4 అడుగులు వేయలేని దుస్థితి ఎదురవుతుంటుంది. తరచూ దగ్గు, జ్వరం, కఫం పడటం వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఈ బాధలన్నీ వస్తూ ఉంటాయి, పోతుంటాయి. కుటుంబ పరంగా ఆస్తమా అనువంశికంగా వస్తున్న వారికి పొగ తాగే అలవాటు ఉన్నప్పుడు సిఓపిడికి తోడుగా ఆస్తమా కూడా జతకూడి పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మార్చేస్తుంటాయి. ఈ సిఓపిడిని ఎలా నిర్ధారించాలి? ఓకే, సో మెయిన్ హిస్టరీ ఆల్వేస్ మీరు ఏం చెప్తున్నారు,
మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మీ యొక్క హిస్టరీని బట్టి, మీ యొక్క సిమ్టమ్స్ని బట్టి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ లక్షణాలన్నీ చెప్పిన తర్వాత బేసిక్గా మెయిన్ ఏంటంటే సింపుల్ టెస్ట్ ఒకటి ఉంటుంది, స్పైరోమెట్రీ అని చెప్పి. ఈ స్పైరోమెట్రీ టెస్ట్ ఏంటంటే పేషెంట్ని నోటి ద్వారా గాలి ఊదమని చెప్తాం ఫస్ట్, ఓకేనా, తీసుకుని ఊదుతారనమాట. అలా ఊదడం ద్వారా మీరు ఎంత గాలి లోపలికి తీసుకుంటున్నారు, ఎంత లోపల గాలి ఉండిపోతుంది, ఎంత వదలగలుగుతున్నారు. ఇప్పుడు నార్మల్ పర్సన్ ఏంటంటే ఎంత తీసుకుంటే అంత వదలగలగాలి. కానీ ఈ సిఓపిడి పేషెంట్స్లో ఏంటంటే ఒక 100% తీసుకుంటే దాంట్లో ఒక 70% 60% మాత్రమే బయటకు వదలనమాట, మిగతా వదలలేరు అనమాట. 50% మాత్రమే వదలగలరు అనమాట. సో దానివల్ల ఏంటంటే మిగతా గాలంతా లోపల ఉండిపోయి అట్లా ఛాతి భాగం అనేది బాగా ఉబ్బిపోతూ ఉంటుంది వాళ్ళకి. ఉబ్బిపోయి బయటికి గాలి వదలలేక అలా ఆయాసం అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఈ స్పైరోమెట్రీ టెస్ట్ అనేది ఈవెన్ చెస్ట్ ఎక్స్రేలో ఏంటంటే ఊపిరితిత్తులు సాగిపోయి కనిపిస్తాయి అన్నమాట. సో ఈ ఊపిరితిత్తులు సాగిపోక ముందే స్పైరోమెట్రీ టెస్ట్ అనేది 40 సంవత్సరాల వయసు వారికి ముందే పసిగట్టగలదు ఈ సిఓపిడి ఉందా లేదా అనేది. సిఓపిడి జబ్బు సిగరెట్లు తాగే వారిలోనూ, బీడీలు, చుట్టలు తాగే వారిలోనూ ఎక్కువగా కనిపిస్తుంది. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. శ్వాస తీసుకోవటానికి, వదలటానికి తరచూ ఇబ్బందిగా ఉంటున్నప్పుడు, దగ్గు ఎంతకీ తగ్గనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ చేయటం ద్వారా ఊపిరితిత్తుల్లో సమస్యలను, ముఖ్యంగా సిఓపిడి తాలూకు ఆనవాళ్లను చాలా వరకు తెలుసుకోవచ్చు. ఇప్పటి వరకు ధూమపానం చేసిన వారు, చేస్తున్నవారు కూడా ఒకసారి పిఎఫ్టి పరీక్ష చేయించుకోవటం ద్వారా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు. అలాగే కళ్ళె పరీక్ష, ఎక్స్రే, స్పైరోమీటర్లు కూడా సిఓపిడి నిర్ధారణకు తోడ్పడతాయి. సిటీ స్కాన్ చేయటం ద్వారా పొగ అలవాటు మూలంగా ఊపిరితిత్తులో పాడైపోయిన చిన్న వాయుకోశాలను కూడా గుర్తించే వీలుంటుంది. ట్రీట్మెంట్ ఏంటి ఈ సిఓపిడికి? సో మెయిన్ ట్రీట్మెంట్ వచ్చేంటంటే ఆల్వేస్ స్మోకింగ్ ముందు ఆపడం. నెక్స్ట్ ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అండ్ నెక్స్ట్ డ్రగ్స్ ఉంటాయి. సో ఈ డ్రగ్స్ ట్రీట్మెంట్ ఏంటి? సో మెయిన్ బ్రాంకోడైలేటర్స్. సో వాటిల్లో కూడా లాంగ్ యాక్టింగ్, షార్ట్ యాక్టింగ్ అని ఉంటాయి. సో మీరు ఏం తీసుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్, ఓకేనండి. సో ఈ లాంగ్ యాక్టింగ్ అనే డ్రగ్స్ ఏంటంటే ఇవి 10 నుంచి 12 గంటల దాకా పనిచేస్తాయి అన్నమాట పీల్చుకున్నప్పుడు. ఈ షార్ట్ యాక్టింగ్ డ్రగ్స్ ఏంటంటే 3 నుంచి 4 గంటలు మాత్రమే పనిచేస్తాయి. సో మీరు ఏ డ్రగ్స్ తీసుకున్నారనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే సిఓపిడిలో స్టేజెస్ ఉంటాయి అనమాట, 1, 2, 3, 4 అని. బాగా సివియర్ స్టేజెస్లో ఏంటంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి రావచ్చు, ఆక్సిజన్ పెట్టాల్సి రావచ్చు. అలాంటి సమయంలో ఏంటంటే స్టెరాయిడ్స్ కూడా ఇస్తారనమాట, ఓన్లీ ఫర్ షార్ట్ డ్యూరేషన్ అనమాట. ఒక 4-5 రోజులు మాత్రమే స్టెరాయిడ్స్ పెట్టే అవకాశం కూడా ఉంటుందండి. ఒకవేళ ఇన్ఫెక్షన్ వలన ఏమైనా ట్రిగ్గర్ అయ్యి ఉంటే యాంటీబయాటిక్స్ యూజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ డ్రగ్స్ తర్వాత కొన్ని సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయి. సో సిఓపిడి వస్తే ఊపిరితిత్తులకి సర్జరీస్ ఏంటా అని మీరు అనుకోవచ్చు. సో ఉంటాయండి. ఏంటంటే చిన్న చిన్న గాలిగల్లదాన్ని కలిసిపోయి పెద్ద గాలి గదిలా ఫామ్ అయితే అదేంటంటే అడ్డంకి అనమాట, మన గాలి పీల్చుకోవడానికి ఇంకా బాగా అడ్డంకి అవుతుంది. సో అలాంటి దాన్ని తీసేయాలన్నమాట. సో దానికి సర్జరీ చేస్తారు. సో బుల్లెక్టమీ అంటారు, అలాంటివి చేస్తారు. లేదంటే వాల్యూమ్ రిడక్షన్ సర్జరీస్ అంటారు, అట్లాంటివి కూడా చేసే అవకాశం ఉంటుందండి. సో మరీ ఒకవైపు ఊపిరితిత్తు అంతా మరీ పాడైపోతే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, ఇట్లాంటి సర్జరీస్ కూడా చేసే అవకాశం ఉంటుందండి. సిఓపిడి జబ్బుకు తక్షణ చికిత్స పొగ మానేయటమే. పొగ అలవాటు కొనసాగితే సిఓపిడి జబ్బు బాగా ముదిరిపోతుంది. సిఓపిడి జబ్బు తొలి దశలోనే ఉన్నప్పుడు డాక్టర్లు యాంటీబయాటిక్స్తో పాటు శ్వాస మార్గాల్ని వెడల్పు చేసే బ్రాంకో డైలేటర్ మందుల్ని సిఫార్సు చేస్తారు. జబ్బు బాగా ముదిరిపోయినప్పుడు లంగ్ రిడక్షన్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. సర్జరీలో భాగంగా ఊపిరితిత్తుల్లో పాడైపోయిన బుల్లాలను కత్తిరించి తీసేస్తారు. దీంతో సిఓపిడి జబ్బు చాలా వరకు అదుపులోకి వచ్చేస్తుంది. ఇక సిఓపిడిని నివారించుకునేందుకు పొగ అలవాటుకు, దుమ్ము, ధూళికి, కాలుష్య కారకాలకు దూరంగా ఉండాలి. ఇంట్లో తేమ వాతావరణం లేకుండా చూసుకోవాలి. కట్టెల పొయ్యి వాడటం, గ్యాస్ లీక్ కావటం, బొగ్గుల పొయ్యి నుంచి వచ్చే పొగ, మాడిపోయే వేపుళ్ల వంటివి ఇంట్లో గాలిని కలుషితం చేస్తాయి. ఇలాంటి గాలిని పీల్చే వారికి సిఓపిడి వచ్చే అవకాశం ఎక్కువ. కాబట్టి వంటగదిలో పొగను బయటకు పంపే ఫ్యాను, చిమ్నీలను ఏర్పాటు చేసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఎక్కువగా క్యాబేజీ, గోబీ, బ్రకోలి వంటి వాటిని తీసుకోవాలి. వ్యాయామం వల్ల ఊపిరితిత్తులు ప్రాణవాయువును బాగా గ్రహిస్తాయి.
కాబట్టి రోజూ కాసేపైనా వ్యాయామం చేయాలి. ఈ జాగ్రత్తలు COPDని చాలా వరకు నివారిస్తాయి. ఎదిగే వయసులోని పిల్లలు ఎక్కడా ఓ చోట కుదురుగా ఉండరు. ఆడుతూ పాడుతూ ఇల్లంతా కలియ తిరిగేస్తూ ఉంటారు. చేతికి అందిన వస్తువునల్లా పీకి పాడేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో పసి చర్మానికి దెబ్బలు తగులుతూ ఉంటాయి. బయట ఆటలాడుతూ ప్రమాదవశాత్తు కింద పడిపోయినప్పుడు చర్మానికి గాయాలవుతూ ఉంటాయి. పిల్లల చర్మానికి గాయాలైనప్పుడు ప్రథమ చికిత్సగా వెంటనే ఏం చేయాలో, గాయాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలు ఆడుతున్నప్పుడు, సైకిల్ తొక్కటం వంటి కొత్త పనులు నేర్చుకుంటున్నప్పుడు కింద పడటం మామూలే. దీంతో చర్మం గీసుకుపోవడం, కందిపోవడం చూస్తూనే ఉంటాం. వీటికి చాలా వరకు ఇంట్లోనే చికిత్స చేస్తుంటాం. ఇలాంటి సమయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. పిల్లలకు గాయాలైనప్పుడు గాయాన్ని తాకే ముందు సబ్బు నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. లేకపోతే చేతులకు ఉన్న సూక్ష్మక్రిములు గాయాలకు అంటుకోవచ్చు. రక్తం కారటం ఆగకపోతే కాసేపు అలాగే అదిమి పట్టాలి. నెమ్మదిగా రక్తం కారటం ఆగుతుంది. తర్వాత చల్లటి నీటి ధారతో గాయాన్ని కడగాలి. దీంతో దుమ్ము, ధూళి, ఇసుక, గడ్డి వంటివి అంటుకుంటే తొలగిపోతాయి. గాయం మీద నేరుగా హైడ్రోజన్ పెరాక్సైడ్ గానీ స్పిరిట్ గానీ పోయకూడదు. ఇవి గాయం త్వరగా మానకుండా చేస్తాయి. తేలికైన సబ్బు నీటితో గాయాన్ని శుభ్రం చేయాలి. అనంతరం యాంటీబయాటిక్ క్రీమ్ని రాయాలి. ఇది గాయమైన భాగాన్ని తేమగా ఉంచుతూ ఇన్ఫెక్షన్ తలెత్తకుండా చేస్తుంది. గాయం మీద బ్యాండేజీ గుడ్డతో కట్టు కట్టాలి. బ్యాండేజీని రోజూ మార్చి కొత్తది కట్టాలి. ప్రతిసారి గాయాన్ని శుభ్రం చేసి యాంటీబయాటిక్ క్రీమ్ని రాయాలి. చెక్కు కట్టేంత వరకు గాయం మీద నేరుగా కొబ్బరి నూనె వంటివేవి రాయకూడదు. చెక్కు కట్టిన తర్వాత అక్కడ దురద పెడుతుంటుంది. దీంతో గోకటానికి, చెక్కు తీయడానికి పిల్లలు ప్రయత్నిస్తుంటారు. ఇలాంటి పనులు చేయకుండా చూసుకోవాలి. గాయం మరీ పెద్దగా, లోతుగా అయినట్టయితే డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఎందుకంటే కొన్నిసార్లు కుట్లు వేయాల్సి రావచ్చు. యాంటీబయాటిక్ మాత్రలు అవసరం పడొచ్చు. ఇక పిల్లల చర్మం కందిపోయినప్పుడు అది నల్లగా, నీలంగా మారడానికి ముందే ఐస్ ప్యాక్ పెట్టాలి. ఐస్ ముక్కలని నాప్కిన్ లేదా తువ్వాలులో చుట్టి కందిన చోట సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు ఉంచండి. ఇలా తొలి రోజులో 4-5 సార్లు చేయాలి. ఇది వాపు తగ్గడానికి తోడ్పడుతుంది. చర్మాన్ని మొద్దుబారి నొప్పి తగ్గేలా చేస్తుంది. 48 గంటల తర్వాత రోజుకు 2-3 సార్లు వేడి కాపు పెట్టాలి. ఇది గాయం త్వరగా మానడానికి దోహదం చేస్తుంది. ఇక పిల్లలకు చర్మంపై గాయాలైనప్పుడు వదులు దుస్తులు వెయ్యాలి. కందిన చోట దుస్తులు బిగుతుగా లేకుండా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు పిల్లల్లో గాయాలను త్వరగా మానుపట్టేలా చేస్తాయి. అలవాటైపోయింది, ఏదో అలవాటు ప్రకారం చేసేశాను, సారీ, అలవాటులో పొరపాటు, ఆ అలవాటును మానుకోలేకపోతున్నాను, ఇలాంటి మాటల్ని మనం తరచుగానే వింటూ ఉంటాం. మంచి అలవాట్లను అలవాటు చేసుకోవడం కన్నా చెడు అలవాట్లను వదిలించుకోవడం చాలా కష్టం. మరి పనికిరాని చెత్త అలవాట్లను వదిలించుకోవడం నిజంగా అంత కష్టమా? కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చెడు అలవాట్లను వదిలించుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదంటారు నిపుణులు. చెడు అలవాట్లను ఓడించేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. అలవాట్లు చెడ్డవని తెలుసు, ఆరోగ్యాన్ని పాడు చేస్తాయని తెలుసు. వాటిని మానుకోవాలని అనుకుంటాం, కానీ మానుకోలేకపోతుంటాం. చాలామంది నిజాయితీగానే మానాలనుకుంటారు. కాకపోతే మాటకి చేతకి మధ్యనున్న దూరాన్ని అధిగమించడం ఎలాగో తెలియదు. దాంతో ఏదో ఒక బలహీన క్షణంలో వెనకడుగు వేసేస్తారు. అలా కాకుండా మానాలన్న సంకల్పాన్ని కాస్త గట్టిగా చెప్పుకోవాలి. దాన్ని నిజం చేయడానికి మధ్యలో ఉన్న అవాంతరాలను గుర్తించాలి. ఒక్కో దాన్ని అధిగమిస్తూ రావాలి. అలవాటు పడిన దేన్ని మానలేకపోవడానికి కారణం దానిపై మనం పెంచుకున్న ఇష్టమే. అదే అలవాటును వ్యసనంగా మారుస్తుంది. మెదడులో బలమైన రివార్డ్ సర్క్యూట్ను సృష్టిస్తుంది. దాంతో కొద్ది రోజుల విరామం తర్వాత కూడా చిన్నపాటి ప్రేరణ దొరికినా మనసు తిరిగి దాన్ని కోరుకుంటుంది. ఇలాంటప్పుడు దృష్టి మరల్చడాన్ని అలవాటు చేసుకోవాలి. ఏ వ్యసనాలకు, అలవాట్లకు దూరంగా ఉండాలనుకుంటున్నారో వాటి వైపు చూడకూడదు, ఆలోచించకూడదు. వాటిని ప్రేరేపించే వ్యక్తులకు, ప్రదేశాలకు దూరంగా ఉండాలి. ఇది మొదటి మెట్టు. రెండోది, పనిలో నిమగ్నం కావాలి. క్షణం తీరిక లేకుండా మరో మంచి అలవాటు చేసుకోవాలి. ఇతరులతో కలిసి చేసే పనుల్ని ఎంచుకుంటే తప్పించుకోవటానికి సాకులు చెప్పడం కుదరదు. కాబట్టి తిరిగి పాత అలవాటు వైపు మళ్లే అవకాశాలు తగ్గిపోతాయి. మూడోది, ఎలాగైనా మానుకోవాలన్న పట్టుదలను పెంచుకోవాలి. పాత అలవాటు వల్ల కలిగిన నష్టాలను గుర్తు చేసుకోవాలి. దాన్ని వదిలేయడం వల్ల వచ్చే లాభాలను ఊహించుకోవాలి. ఇలా లాభ నష్టాలను బేరీజు వేసుకుంటే పట్టుదల మరింత గట్టిగా నిలుస్తుంది. నాలుగోది, నిజాన్ని అంగీకరించాలి. కొంతకాలం విజయవంతంగా అలవాటుకు దూరంగా ఉన్న తరువాత వచ్చిన మార్పును గుర్తించాలి. చాలామంది ఈ అలవాటు వల్ల తామేమీ కోల్పోలేదు అన్న భ్రమలో ఉంటారు. దాంతో మార్పును గుర్తించడానికి ఇష్టపడరు. ఇది మొదటికే మోసం చేస్తుంది.
కాబట్టి వాస్తవాలను అంగీకరించి మార్పును ఆస్వాదించాలి. మనిషి తలుచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. పనికిరాని అలవాట్లను వదిలించుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. అధిక బరువును వదిలించుకునేందుకు మనలో చాలా మంది చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. కొంతమంది డైటింగ్ బాట పడితే మరికొంతమంది జిమ్లలో చేరి కసరత్తులు చేస్తూ ఉంటారు. అయితే ఇసుమంతైన బరువు తగ్గలేదని వాపోతూ ఉంటారు. ఇలా డైటింగ్లో వ్యాయామాలు చేసినా బరువు తగ్గని వారికి యోగాతో చక్కటి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తూ ఉంటే అధిక బరువును ఇట్టే వదిలించుకోవచ్చు. బరువును తగ్గించే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు చూద్దాం. ఈనాటి కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైనటువంటి అంశం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ మధ్యకాలంలో చాలామందిని బాధిస్తున్నటువంటి సమస్య అధిక బరువు. అసలు ఈ అధిక బరువు వలన చాలా రకాలైనటువంటి రుగ్మతలు వచ్చే అవకాశాలు ఉంటాయి. బీపీలు పెరగవచ్చు, షుగర్లు పెరిగిపోవచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మోకాలు నొప్పులు, వెన్ను నొప్పులు, ఇకపోతే డిప్రెషన్స్, అనేక రకమైనటువంటి స్త్రీలకైతే ఇంకా మరి పీసీఓడి సమస్యలు. కాబట్టి ఇలాంటి అధిక బరువుని మనం చెక్ చేసుకున్నట్లయితే తన యొక్క ఎత్తుకి ఎంత బరువు ఉండాలో అనేటటువంటి చూసుకొని దాని తేలికపాటి కొన్ని యోగాసనాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి వార్మప్స్ చేయడం ద్వారా ఈ అధిక బరువు నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఇందులో భుజంగాసనం, పర్వతాసనం ఈ రెండింటి యొక్క సమతులతో చేసినటువంటి కాంబినేషన్తో చేసేటటువంటి ఈ రెండు ఆసనాలు తక్షణమే ముందు పొట్ట భాగం చుట్టూరు, పొట్ట చుట్టూరు ఉండేటటువంటి ఫ్యాట్ని తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అదేవిధంగా సూర్యముద్ర ఫ్యాట్ని కరిగించడానికి, బరువు తగ్గించడానికి బాగా ఉపయోగపడేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ భుజంగాసనం, పర్వతాసనం, సూర్యముద్ర ఏ విధంగా చేయాలో ఇప్పుడు చేసి చూద్దాం. ముందుగా ప్రోన్ పోస్చర్కి రావాలి. బోర్లా పడుకోవాలి. రెండు చేతులు భుజాల కింద ఉంచాలి. అరిచేతులు నేలను తాకుతున్న విధంగా. పాదాలు రెండు జతలో ఉంటాయి. గడ్డం మాత్రం నేలకు తాకుతున్న విధంగా ఉంటుంది. ఈ స్థితిలో ఇప్పుడు శ్వాసను తీసుకుంటూ భుజంగాసన పోస్చర్కి రావాలి. హెడ్ రైజ్ చేస్తూ ఇప్పుడు ఈ స్థితి నుంచి శ్వాసను విడిచిపెడుతూ పర్వతాసన భంగిమకి రావాలి. మరలా శ్వాసను తీసుకుంటూ భుజంగాసన స్థితికి రావాలి. శ్వాసను విడిచిపెడుతూ పర్వతాసన భంగిమకి రావాలి. శ్వాసను తీసుకుంటూ భుజంగాసన స్థితికి రావాలి. ఇప్పుడు శ్వాసను విడిచిపెడుతూ పర్వతాసన భంగిమకి రావాలి. ఇప్పుడు ఇదే స్థితిని కంటిన్యూగా చేయాలి. భుజంగాసన, పర్వతాసన, భుజంగాసన, పర్వతాసన, భుజంగాసన, పర్వతాసన, భుజంగాసన, పర్వతాసన, భుజంగాసన, విశ్రాంతి. ప్రోన్ పోస్చర్కి వచ్చి సుఖాసన భంగిమకి రావాలి. సూర్యముద్ర సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు ఈ ముద్ర. ఈ ముద్రని ప్రశాంతమైనటువంటి స్థితిలో చేసినట్లయితే శరీరంలో ఉండేటటువంటి ఫ్యాట్నంతటిని కూడా సులభంగా తగ్గించుకోవచ్చు. అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉండాలి. రెండు చేతులు మోకాళ్ళ పైన ఉంటాయి.
ఈ స్థితిలో ఉంగరపు వేలును ఫోల్డ్ చేయాలి. ఉంగరపు వేలు యొక్క కొనభాగం అరిచేతిలో తాకే విధంగా ఉంచి బొట్టన వ్రేలుని ఆ ఉంగరపు వేలు యొక్క వెనక భాగాన్ని తాకించి ఉంచాలి. ఈ స్థితిలో చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు, చిటికిన వ్రేలు స్ట్రైట్గా ఉంటాయి. ఎల్బోస్ రిలాక్స్గా ఉంటాయి. మోచేతులు వెన్ను నిటారుగా ఉండాలి. హెడ్ స్ట్రైట్గా ఉంచుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని ప్రాణిక్ బ్రీతింగ్ చేయాలి. ఈ విధంగా పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తులను పాటిస్తూ నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ ఈ విధంగా ప్రాణాయామం చేయాలి. చూశారు కదండి, ఇప్పుడు చేసినటువంటి ఈ భుజంగాసనం, పర్వతాసనం, సూర్యముద్ర సరదాగా మీరు ఒక 15 రోజులు, వారం రోజుల నుంచి 10 లేక 15 రోజులు మీరు చేయండి. ఇలా సుమారుగా 30 సార్లు నుంచి 40 సార్లు ఒకేసారి చేయలేకపోతే 10 సార్లు చొప్పున నిదానంగా విరామం తీసుకుంటూ ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చి ఇలా చేసినట్లయితే ఒక వారం రోజుల్లోనే మీకు తెలుస్తూ ఉంటుంది. చాలా సులభంగా వెయిట్ తగ్గిపోతారు, పొట్ట తగ్గిపోతుంది, ఫ్యాట్ అంతా కూడా కరిగిపోతుంది, చూడడానికి కూడా చాలా స్లిమ్గా ఉంటుంది, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి మీకే 10 రోజులు చేసినట్లయితే. ఇదే విధంగా ఈ సూర్య ముద్రని కనుక చక్కగా 15 నిమిషాల నుంచి 20 నిమిషాల సమయం ఒకసారి చేయొచ్చు. లేదంటే ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 10 నిమిషాల చప్పున కూడా ఈ విధంగా చేసుకుంటూ ఉండొచ్చు. ఈ విధంగా చేస్తున్నప్పుడు బాడీలో హీట్ అన్నది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మీరు మంచినీళ్ళు బాగా తీసుకోవడం, బాడీని ఎప్పుడు కూడా హైడ్రేట్లో ఉంచడం అనేది కూడా చూసుకున్నట్లయితే చాలా సులభంగా ఈ వెయిట్ని తగ్గించుకోవచ్చు. నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయడం ద్వారా అధిక బరువును ఎలా వదిలించుకోవచ్చో చూశాం కదా. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. థైరాయిడ్ మూలంగా బరువు పెరుగుతున్నప్పుడు నిత్యం తేనె, నిమ్మరసం కలిపిన గోరువెచ్చటి నీళ్లను ఉదయాన్నే తాగడాన్ని అలవాటు చేసుకోండి. అలాగే రోజువారీ వంటల్లో దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు, ఆవాలు వంటి దినుసుల్ని కాస్త ఎక్కువగా తీసుకోండి. వీటికి ఒంట్లో కొవ్వును కరిగించే గుణం ఉంది.